ఐసీసీ 2020 ఫైనల్ మ్యాచ్ ఎప్పుడెప్పుడు అని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ అహ్మదాబాద్లో జరిగేటువంటి ఫైనల్ మ్యాచ్కి సంబంధించి ఇక్కడ క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం. దీనికి సంబంధించి అయితే మొన్న అనుకున్నట్టుగానే సెమీస్లో విజయ్ దుందుబి మోగించింది భారత్. సో ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. సెమీఫైనల్లో మనం అనుకున్న ప్రకారంగానే 250 పైన కొడదాం అనుకున్న కొట్టిరు. ఇప్పుడు కూడా మన 2020 వరల్డ్ కప్లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోయేటువంటి వరల్డ్ కప్ న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా ఈరోజు డెఫినెట్లీ మనం విన్ అవుతాం. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా వీళ్ళు ఫామ్లో ఉన్నారు. మనము వాళ్ళు చెప్తున్నట్టుగా మన ఇండియా ఒకవేళ ఈరోజు జరిగేటువంటి ఫామ్లో సంజు శాంసంగ్ ఒక మంచి ఫామ్లో ఉన్నాడు. మరి అదే రకంగా తిలక్ కూడా, మరి అదే రకంగా దూబే కూడా మంచి ఫామ్లోకి వచ్చిండు. మరి అభిషేక్ శర్మ కూడా ఏంటంటే ఒకవేళ మనకు అతను ఫామ్లోకి వస్తే మటుకు డెఫినెట్లీ ఒక కొట్టేటట్టు అనుకున్నారు. మన దగ్గర ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ బ్యాట్స్మెన్ నుంచి లాస్ట్ బ్యాట్స్మెన్ వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి వర్క్ చేస్తున్నారు. మరి దాంతోపాటుగా న్యూజిలాండ్ కూడా టాప్ టీమే. కాబట్టి మనం ఈరోజు ఏంటంటే ఈ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగేటువంటి వరల్డ్ T20 కప్లో జరిగేటువంటి మంచి బూమ్రా కూడా ఒక మంచి బౌలరు. మరి ఈరోజు జరిగేటువంటి టీంలో డెఫినెట్లీ అందరు ఎదురు చూస్తున్నటువంటి విధంగానే ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూస్తున్నటువంటి ఈరోజు 7 o'clock జరిగేటువంటి టీంలో తప్పకుండా మనం వరల్డ్ కప్ కొట్టడం గ్యారంటీ. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా మనదే వరల్డ్ కప్, అంతకుముందు 2 సార్లు వేయినప్పటికి కూడా ఈరోజు ఒకవేళ నరేంద్ర మోడీ స్టేడియంలో డెఫినెట్లీ కప్ కొడితే ఇది ఒక చరిత్రగా నిలుస్తుంది. మరి ఈరోజు ఎదురు చూస్తున్నాం. పందెం నీదా నాదా అనేటువంటి విధంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే క్రీడా అభిమానులు అందరూ కూడా ప్లాన్ చేసుకున్నారు. ఎప్పుడెప్పుడు మనం మ్యాచ్ చూద్దామా, వీక్షించడానికి అనువైనటువంటి స్థలాలను కూడా ఎంపిక చేసుకున్నారు. సండే హాలిడే, అలాగే మ్యాచ్ ఫైనల్స్ చూడడానికి ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మ్యాచ్ ఇండియా కప్ కైవసం చేసుకుంటుంది నో డౌట్ అనేటువంటి దృక్పథాన్ని వారి అభిప్రాయం ద్వారా వ్యక్తం చేశారు. మీరు ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి అడ్వాంటేజెస్ ఏంటి అసలు? సో బేసికలీ ఇప్పుడు అభిషేక్ శర్మ ఫామ్లో లేడు. లైక్ ఈ మ్యాచ్ నుంచి అభిషేక్ శర్మ నుంచి చాలా ఆశిస్తున్నాం మేము. సంజు శాంసన్ మంచి ఫామ్లో ఉన్నాడు. సో వాళ్ళిద్దరు మంచి పార్ట్నర్షిప్ స్టార్టింగ్ నుంచి మొమెంటం బిల్డ్ చేస్తే ఇట్స్ గోనా బీ గ్రేట్ యూస్ ఫర్ ఇండియా. అండ్ బౌలింగ్లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా లైక్ లాస్ట్ మ్యాచ్లో అబౌట్ 250 టార్గెట్ ఇచ్చాం. కానీ మన బౌలర్స్ అఫ్కోర్స్ వరుణ్ చక్రవర్తి అబౌవ్ 60 రన్స్ ఇచ్చాడు. సో అది ఈసారి కొంచెం మన బౌలింగ్ యూనిట్లో కంట్రోల్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ అభిషేక్ శర్మ ఫామ్లో వస్తాడని ఆశిస్తున్నాం. సంజు శాంసన్ ఫామ్లో ఉన్నాడు. అపోజిట్ టీమ్ న్యూజిలాండ్. సో వాళ్ళు ఎంత బాగా పర్లేదు కానీ మన టీం వాళ్ళు 100% ఎఫర్ట్స్ ఇస్తే ఎంత స్ట్రాంగ్ టీం ఉన్నా అఫ్కోర్స్ విజేత మనదే ఉంటుంది. సో ఇట్స్ గోనా బీ సెకండ్ కన్సెక్యూటివ్ విన్ అనుకుంటున్నాను నేను వరల్డ్ కప్లో, T20 వరల్డ్ కప్లో. సో లాస్ట్ టైం రోహిత్ శర్మ ఉండే, ఈసారి సూర్యకుమార్ యాదవ్. సో హోప్ హీ లిఫ్ట్స్ ద కప్. ఎస్, సో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఖచ్చితంగా మనం కప్పు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. వాడు ఎంత స్ట్రాంగ్ అయినా కానీ అంతకన్నా మంచి స్ట్రాంగ్గా మనం మౌల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి ఎట్లామా భారత్ గెలుస్తుంది అనుకుంటారా? గెలుస్తుందా? విన్ అవుతుంది. ఎవరు బాగా ఆడతారు అనుకుంటారు? ఓకే, గెలుస్తుందా? ఎవరి మీద హోప్స్ ఉన్నాయి? అభిషేక్. ఓకే, మొన్నటి వరకే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయలేదు. ఈరోజు మాత్రం ఆయన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఎట్లా అనుకుంటారు? అభిషేక్ శర్మ ఈరోజు ఎలాగో ఫామ్లోకి వచ్చి మ్యాచ్ ఫినిష్ చేస్తారు అనుకుంటున్నాను నేను. ఓకే, ఇంకా అడ్వాంటేజ్ ఏంటి ఇండియాకు ఉన్నటువంటి అడ్వాంటేజ్? సంజు శాంసన్ మంచి ఫామ్లోనే ఉన్నాడు. అదే ఫామ్ కొనసాగిస్తే ఇండియా ఎట్లయినా కప్ పట్టుకుంటాం. ఓకే, 2 మ్యాచ్లలో కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అవునవును, ఒక అభిషేక్. సో ఒక మ్యాచ్లో 97 కొట్టేసిండు, సెంచరీ అనే దాన్ని పక్కన పెట్టేసి టీం గెలిచి కొరకి ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. మరొక మ్యాచ్లో సెమీస్లో 89 రన్స్ చేయడం జరిగింది. సంజు శాంసన్ అయితే ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడినరీ టీమ్ స్పిరిట్తో ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఏంటి అడ్వాంటేజెస్ మనకి? ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఇండియా గెలుస్తుందా? ఎట్లా ఏంది అడ్వాంటేజెస్ ఏమి ఉన్నాయి మనకి? పాజిటివ్ ఏంది అవకాశాలు? బ్యాటర్స్ మంచిగా ఉన్నారు. సంజు శాంసన్ మంచిగా ఆడుతున్నాడు. ఇంకా మిగతా వాళ్ళు ఫామ్లోకి వస్తే మంచిగా ఆడతారు. ఓకే,
సో ఏంటి అడ్వాంటేజ్? మన ఫస్ట్ అడ్వాంటేజ్ అయితే శివం దుబే. స్పిన్నర్స్ చాలా పిక్ చేస్తాడు. వాళ్ళ మెయిన్ బౌలర్ మిచెల్ శాంట్నర్ కాబట్టి శాంట్నర్కి అపోనెంట్గా మనకు శివం దుబే ఉన్నాడు. సో మన హోప్ బెస్ట్ ఫర్ ద అభిషేక్ శర్మ అండ్ వరుణ్ చక్రవర్తి. యాజ్ వీ నో దే వేర్ ద ఫస్ట్ బౌలర్స్, నెంబర్ 1 bowlers నెంబర్ 1 batters Abhishek Sharma and bowler was Varun Chakravarti. So if they can pick their best, we will be definitely the defending champions of World Cup. సో నవ్వర్ నెవర్. గతంలో ఆస్ట్రేలియా టీం రంగంలోకి దిగింది అంటే అక్కడ ఉన్నటువంటి సైకాట్రిస్ట్ వాళ్ళకి ఆ కోచ్ సైకాలజికల్గా మోటివేట్ చేసేవాడు. నవ్వర్, ఇప్పుడు కాకుండా ఇప్పుడు కాదు, నవ్వర్ నెవర్ అనేటువంటి కాన్సెప్ట్తో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యర్థి టీము ఎంత గట్టివాడైనా సరే అంతకన్నా మనం స్ట్రాంగ్గా సైకాలజికల్గా మౌల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్ పర్ఫార్మెన్స్తో అయితే భారత్ ఈ దఫా కప్పు గెలుస్తుంది. న్యూజిలాండ్ గట్టి టీం అయినప్పటికీ వాళ్ళని చిత్తుగా ఓడించేసి మనం గెలవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయం క్రీడా అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. లెట్ us వెయిట్ అండ్ సీ. మనము ఇండియా కప్పు గెలవాలనే కోరుకుందాం. సో విడిజన్లెస్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.